ఎన్నికల్లో ముఖ్యమంత్రి స్థాయి లేదా ప్రధానమంత్రి స్థాయి అభ్యర్థిని ఢీకొట్టి ఓడించడం అనే ఒకటి ఛాలెంజ్. దాని ద్వారా ఆ కార్యకర్తల ఉత్సాహం, పార్టీలో ఉత్సాహం తెప్పించడానికి ఈ పనులు చేస్తూ ఉంటారు నాయకులు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ని ఒక చోట ఈటెల రాజేందర్, మరొక చోట రేవంత్ రెడ్డి పోటీ చేసి మేము ఆయన ఓడిస్తామని చెప్పి సవాల్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించాలి అని తన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పౌలు కదుపుతూ కుప్పం నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానికి కౌంటర్‌గా పులివెందల్లో వైఎస్ జగన్‌ని ఓడించాలి అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు తెలుస్తుంది. బీటెక్ రవి ఈసారి పులివెందుల్లో జగన్ ఓడించి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. అది అక్కడ జరిగిన ఒక సభలో చంద్రబాబు నాయుడు షర్మిలకు, సునీతకు వైఎస్ జగన్ అన్యాయం చేశాడని చెప్పి కూడా వ్యాఖ్యానించాడు. ఇది చూస్తుంటే సునీత, వివేకానంద రెడ్డి యొక్క వర్ధంతికి బీటెక్ రవిని ఆహ్వానించింది. ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్లో తన కుమారుడు పెళ్లి సందర్భంగా కార్డు ఇవ్వడానికి కడప నుంచి గన్నవరం బయలుదేరే ముందు ఒక ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫోటోలో అనిల్ కుమారు, బీటెక్ రవి, దేవగుడి నారాయణ రెడ్డి ఈ ముగ్గురు దిగిన ఫోటో. బీటెక్ రవి ఆంధ్రప్రదేశ్ పిసిసి పగ్గాలు చేపడుతున్న షర్మిలకు అభినందనలు తెలుపుతూ ఒక ఫోటో తీయబడి సోషల్ మీడియాలో కనిపించింది. అంటే ఇప్పుడు వీళ్ళందరి మధ్య పరస్పర సంబంధాలు సవ్యంగా ఉన్నాయి, అందరూ ఒక చోటికి చేరుతున్నట్టు ఒక సంకేతం కనిపిస్తుంది. యాక్చువల్గా దేవగుడి నారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, అప్పుడు ఆదినారాయణ రెడ్డి బ్రదరు. ఆదినారాయణ రెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నాడు, వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆ టైంలో వైసీపీ వాళ్ళు బీటెక్ రవి మీద ఆరోపణలు చేశారు, వివేక హత్యకి బీటెక్ రవి కారణమని. సో ఇప్పుడు జగన్ని పులివెందుల్లో ఓడించడానికి షర్మిల, సునీత, అనిల్ వీళ్ళందరూ ఒక చోటికి చేరుతున్నట్టుగా కొన్ని సిగ్నల్స్ కనిపిస్తా ఉన్నాయి. ఈ కుటుంబంలో ఇంకా వైఎస్ కుటుంబంలోంచి ఇతర వ్యక్తులను కూడా దగ్గరగా చేర్చేందుకు కూడా ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.